Hi friend, how are you all? I hope you are doing good. Today we are going to learn about present continuous actions. How to make present continuous actions? We are going to learn, right? Actual present continuous, present progressive actions అని కూడా అంటాము. ఎందుకంటే an action that is in progress at present, ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉన్న వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటాము. అవి ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. యామ్ ఈజ్ ఆర్, ఇక్కడ ఐకి యామ్ యూజ్ చేస్తాం, సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఆర్ యూజ్ చేస్తాం. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వీయింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ స్లీపింగ్, ఐ యామ్ వర్కింగ్, నౌ ఐ యామ్ డాన్సింగ్, ఐ యామ్ వాచింగ్, ఐ యామ్ లెర్నింగ్. వీటికి మనం కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కీవర్డ్స్ ఏంటి? లుక్, నౌ, రైట్ నౌ, అట్ ప్రజెంట్, రైట్ నౌ. ఇప్పుడు ఏమైతే జరుగుతుందో అది మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఇది ఏంటంటే రియల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇదే ఫ్రెండ్స్. సింపుల్ ప్రజెంట్ అంటాం కదా, సింపుల్ రీసెంట్ రిపీటెడ్ యాక్షన్స్ అనాలి. యాక్చువల్గా సింపుల్ ప్రజెంట్ అని చెప్తాం కదా, ఆ టెన్స్ ఏదైతే ఉందో యాక్చువల్గా మనం రిపీటెడ్ యాక్షన్స్ అని చెప్పాలి. రియల్ ప్రజెంట్ టెన్స్ ఏదైతే ఉందో అది ఇదే ఫ్రెండ్స్. రియల్ ప్రజెంట్ అంటే ఇప్పుడు, రైట్ నౌ, ఇప్పుడు ఏం జరుగుతుందో అది కదా రియల్ ప్రజెంట్ అంటే. ఇది రియల్ ప్రజెంట్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ యూజ్ చేస్తాం, వి, యూ, దే, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఆర్ యూజ్ చేస్తాం, హీ, షీ, ఇట్, సింగులర్ సబ్జెక్ట్స్కి ఈజ్ యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. వీఆర్ ప్లేయింగ్, వీఆర్ స్లీపింగ్, వీఆర్ వర్కింగ్, వీఆర్ డాన్సింగ్, వీఆర్ వాచింగ్, వీఆర్ లెర్నింగ్. ఇట్లా చాలా ఈజీగా చెప్పొచ్చు. You are playing, you are sleeping, you are working, you are dancing, you are watching, you are learning. They are playing, they are sleeping, they are working, they are dancing, they are watching, they are learning right now. He is playing, he is sleeping, he is working, he is dancing, he is watching, he is learning. ఇట్లాగా మనం ఈజీగా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. అయితే వీటిని నెగిటివ్ చేయాలంటే మనం యామ్, ఈజ్, ఆర్ తర్వాత నాట్ అప్లై చేయాలి. నాట్ అప్లై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ స్లీపింగ్, ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐఎమ్ నాట్ డాన్సింగ్, ఐఎమ్ నాట్ వాచింగ్, ఐఎమ్ నాట్ లెర్నింగ్ నౌ. ఇట్లా యామ్ నాట్కి షార్ట్ ఫామ్ అమెంట్ అని ఉంటుంది, కానీ మనం అలా యూజ్ చేయకూడదు. యామ్ నాట్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ నాట్కి షార్ట్ ఫామ్ ఆరెంట్ ఉంటుంది, మనం అది ఈజీగా యూజ్ చేయొచ్చు. ఆరెంట్. ఈజ్ నాట్కి ఇజంట్. ఆర్ నాట్ షార్ట్ ఫామ్ ఆరెంట్, AREN ప్లస్ అపాస్ట్రఫీ ప్లస్ టీ, ఆరెంట్. ఇజంట్, ఈజ్ ఎన్ అపాస్ట్రఫీ టీ, ఇజంట్ షార్ట్ ఫామ్ అనమాట. ఆర్ నాట్కి షార్ట్ ఫామ్ ఆరెంట్, ఈజ్ నాట్కి షార్ట్ ఫామ్ ఈజెంట్. మనం ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు. We are not playing, we aren't playing, we aren't sleeping, we aren't working, we aren't dancing, we aren't watching, we aren't learning. ఇలా ఈ షార్ట్ ఫామ్ యూజ్ చేసినప్పుడు క్యాన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. ఈ షార్ట్ ఫామ్స్ అనేది యూజ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. దే ఆరెంట్ ప్లేయింగ్, దే ఆరెంట్ స్లీపింగ్, దే ఆరెంట్ వర్కింగ్, దే ఆరెంట్ డాన్సింగ్, దే ఆరెంట్ వాచింగ్, దే ఆరెంట్ లెర్నింగ్. He is not kada, he isn't playing, he isn't sleeping, he isn't working, he isn't dancing, he isn't watching, he isn't learning. She isn't playing, she isn't sleeping, she isn't working, she isn't dancing, she isn't watching, she isn't learning. ఇలా మనం చాలా సింపుల్గా మనం మాట్లాడేసేయచ్చు. ఇప్పుడు మనం వీటిని క్వశ్చన్ ఫామ్స్గా తయారు చేయాలంటే హౌ టు మేక్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, యామ్ తీసుకొచ్చి ఐకి ఫ్రంట్ అంటే ఐ సబ్జెక్ట్స్కి ఫ్రంట్ యామ్ అప్లై చేయాలి. అలాగే వి, యూ, దేకి ఆర్
ప్లూరల్ సబ్జెక్ట్స్ ముందు ఆర్ అప్లై చేసి క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి. అలాగే సింగులర్ సబ్జెక్ట్స్ ముందు ఈజ్ అప్లై చేసి క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్? ఇది మన పద్ధతి ఒకటి ఉంది కదా యాక్చువల్గా. ఏంటది? పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్. ఇది ఈ రకంగా ఈ 5 సెంటెన్సెస్ అలా క్రియేట్ చేయాలి ఈ టైప్లో. ఓకే, ఐ యామ్ నాట్ ప్లేయింగ్. యాక్చువల్గా ఐ యామ్ ప్లేయింగ్ పాజిటివ్, ఐ యామ్ నాట్ ప్లేయింగ్ నెగిటివ్. యామ్ ఐ ప్లేయింగ్ ఇంటరాగేటివ్, ఐ యామ్ నాట్ ప్లేయింగ్, యామ్ ఐ అంట్ ప్లేయింగ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇలా వై యామ్ ఐ నాట్ ప్లేయింగ్, ఎందుకు నేను ఆడట్లేదు, ఇలా మనం క్రియేట్ చేయాలి. ఆర్ వి ప్లేయింగ్, వీ ఆర్ నాట్ ప్లేయింగ్, ఆర్ంట్ వీ ప్లేయింగ్, వై ఆర్ంట్ వీ ప్లేయింగ్. సింపుల్ ఉంది కదా. ఆర్ యూ ప్లేయింగ్, యు ఆర్ నాట్ ప్లేయింగ్, ఆర్ంట్ యూ ప్లేయింగ్, వై ఆర్ంట్ యూ ప్లేయింగ్. ఆర్ దే ప్లేయింగ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్, ఆర్ంట్ దే ప్లేయింగ్, వై ఆర్ంట్ దే ప్లేయింగ్. He is playing, is he playing, he is not playing, isn't he playing, why isn't he playing. She is playing, she is sleeping, is she sleeping, she is not sleeping, isn't she sleeping, why isn't she sleeping. Ila, it is dancing, is it dancing, it is not dancing, isn't it dancing. It is dancing, is it dancing, it is not dancing, isn't it dancing, why isn't it dancing. చాలా సింపుల్ కదా. ఇలా మనం ఈ అన్ని సబ్జెక్ట్స్తో కొన్ని ఇన్ఫార్మ్స్ వెబ్ ఇన్ఫార్మ్స్ కలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కీవర్డ్స్ యూజ్ చేస్తూ ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇవి పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. అంతేకాకుండా మనకి ఉంది కదా WH క్వశ్చన్ వర్డ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్. ఇది కూడా ఈ WH క్వశ్చన్ వర్డ్స్ కూడా మనం వాడాలి. WH క్వశ్చన్ వర్డ్స్ అంటే వేర్, వెన్, వై, హౌ, వాట్. ఇవి WH క్వశ్చన్ వర్డ్స్. అవి యూజ్ చేసి ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఐ యామ్ స్పీకింగ్ నౌ, యామ్ ఐ స్పీకింగ్ నౌ, ఐ యామ్ నాట్ స్పీకింగ్ నౌ, యామ్ ఐ నాట్ స్పీకింగ్ నౌ, వై యామ్ ఐ నాట్ స్పీకింగ్ నౌ. ఇట్లా వీఆర్ ప్లేయింగ్, ఆర్ వీ ప్లేయింగ్, వీఆర్ నాట్ ప్లేయింగ్, ఆర్ంట్ వీ ప్లేయింగ్, వై ఆర్ంట్ వీ ప్లేయింగ్. సింపుల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్ చాలా చాలా ఈజీ. మనం రెగ్యులర్గా వింటూ ఉన్న వర్డ్సే ఇవి. ఎలా క్రియేట్ చేయాలనేది మనం నేర్చుకున్నట్లయితే వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హీ ఈజ్ డాన్సింగ్ నౌ, ఈజ్ హీ డాన్సింగ్ నౌ, హీ ఈజ్ నాట్ డాన్సింగ్ నౌ, ఈజంట్ హీ డాన్సింగ్ నౌ, వై ఈజంట్ హీ డాన్సింగ్ నౌ. యాక్చువల్గా ఈజ్ నాట్కి ఈజంట్ షార్ట్ ఫామ్, ఆర్ నాట్కి ఆరెంట్ షార్ట్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొన్ని వెబ్స్ కలెక్ట్ చేసుకుని అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేసి ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మీరు క్రియేట్ చేసినట్లయితే చాలా ఈజీగా మీకు ఈ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.